నమస్తే, వెల్కమ్ టు లియో. వరుణ్ తేజ్ గద్దలకొండ కనీస్ తర్వాత భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమా కింద చెప్పుకోవచ్చు మట్కా. అయితే మట్కా అనేది ఒక జూదం అనేది అందరికీ తెలిసిందే. ఒకప్పట్లో ఇదొక సంచలనం రేపింది, అది అందరికీ తెలిసిందే. అయితే అదే కథనాన్ని తీసుకున్నటువంటి ఒక మట్కా ఇప్పుడు ఎలా ఉంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క భవిష్యత్తు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మట్కా ఒక జూదం, దాని గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆ మట్కా ఒకప్పట్లో ఏం జరిగింది, గతంలో ఏమైంది అనే దాని మీదే అంశంపై ఈ మట్కా సినిమా తీశారు. మొత్తానికి సినిమా గురించి ఏం చెప్తారు? ఏమో నాకు గుట్కాని తీస్తే బాగుండేది అనిపించింది. కాస్త మత్తులో మనకి ఏం చూసామో, మనకి వాళ్ళు ఏం తీసినా కానీ మనకి ఏం చూసామో మనకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళు గుట్కాని పెట్టకపోయి మట్కాని పెట్టారు అనిపిస్తుంది. ఎందుకంటే జూదం మీద చాలా సినిమాలు వచ్చినాయి. నా చిన్నప్పుడే సోనబాబు జోదగాడి సినిమా వచ్చింది. మరి ఆ తర్వాత ఇట్లాంటి జూదం కాన్సెప్ట్ చాలా వచ్చినాయి. చిన్నప్పుడు మట్కా లాగానే బ్రాకెట్ అనేవాళ్ళు. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నిజానికి చెప్పాలి, మట్కా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే వరుణ్ తేజ్కి హిట్ రావాలండి, కానీ ఈ సినిమాతో హిట్ వచ్చిందా రాదని చెప్పలేం కూడా. అయితే గద్దలకొండ గణేష్ అప్పట్లో చూసుకుంటే ఒక పెద్ద హిట్. దాని తర్వాత వరుణ్ తేజ్ పూర్తి భవిష్యత్తు మారిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ క్లాసికల్ మూవీస్ వచ్చిన ఒకటి రెండు కూడా సరిగ్గా ఆకట్టుకోలేదని చెప్పుకోవాలి. కానీ మట్కా మళ్ళీ సేమ్ అదే మాస్ అపీరియన్స్తో వచ్చాడని చెప్పుకోవాలి. ఎందుకంటే గద్దలకొండ గణేష్ కూడా మాస్ అపీరియన్స్ రావడంతోనే హిట్ కొట్టాడు. సో ఎందుకని మాస్ అపీరియన్స్ ఉన్నా సరే వరుణ్ తేజ్కి ఎందుకు హిట్ రాలేదంటే ఇప్పుడు గద్దలకొండ గణేష్ రీమేక్ స్టోరీ ఆల్రెడీ అది అక్కడ పెద్ద హిట్ అయిన సినిమా జిగర్తాండా అనే సినిమాతో తీసిన సినిమా కాబట్టి మినిమం గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫిదా చేసినా కానీ, తొలి ప్రేమ చేసినా కానీ ఆ కథలో దమ్ముంది. దాంట్లో ఉన్న ప్యాడింగ్ ఆర్టిస్టులు, సాయి పల్లవి నటన ఇవన్నీ ప్లస్ అయింది. ఒకటే చెప్పాలంటే నిన్న ఓపెనింగ్స్ మన బుక్ మై షోలో ఓపెనింగ్స్ పెడితే మట్కాకి కలెక్షన్ పరంగా అసలు స్టన్ అయిపోయారు. ఏంటి వరుణ్ తేజ్కి ఇంత ఇందా సినిమా రిలీజ్ అవుతుంటే బుకింగ్ జరగట్లేదు ఏంటి, ఈ బుకింగ్స్ కన్నా మళ్ళీ అమరన్ బుకింగ్స్, లక్కీ భాస్కర్ బుకింగ్స్, కా బుకింగ్సే కనిపిస్తున్నాయి తప్పితే బుకింగ్స్ లేవు. కంగువాకి ఏమో థియేటర్లు తక్కువ ఇచ్చారనేది వార్ నడిచింది. ఏషియన్ వాళ్ళకి, మైత్రి వాళ్ళకి కొంత ఇదయ్యి. ఇవాళ చూసుకుంటే మట్కా ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే చాలా డల్ అనే చెప్పాలి. ఎందుకంటే వరుణ్ తేజ్ 3 రకాల షేడ్స్లో కనిపించడం, పెద్ద పాత్రలు కనిపించడం, ఈ పాత్రలు కనిపించడం కానీ, పాటల పరంగా వీక్ అవడం కానీ, ఇలాంటి డ్రాబ్యాక్స్ చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ట్రోలర్స్ బాగా నెగిటివ్గా ట్రోల్ చేసేస్తున్నారు. సినిమాలో దమ్ముందా, కథలో దమ్ముందా, కథనంలో దమ్ముందా అనే విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా ట్రోలర్స్ బారిన పడిపోయినట్టుగా చెప్పాలి. అదండి మట్కా గురించి చెప్పాలంటే ట్రోలర్స్ మాత్రం నెగిటివ్గా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ సినిమాని. ఎందుకు చేస్తున్నారంటే మొన్న ఒక పదంగా చెప్పాలంటే బన్నీని ఉద్దేశించి మాట్లాడినట్టుగా ఆ వరుణ్ తేజ్ మాటలు ఉన్నాయి మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో. నాకు గాడ్ ఫాదర్లో మా పెద్దనాన్న, మా బాబాయిలు ఇట్లా వీళ్ళందరూ మాకు స్ఫూర్తి అంటూ మాట్లాడటం, ఇండైరెక్ట్గా నేను అల్లు అర్జున్ అన్నట్టుగా రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేశారో అనిపిస్తుంది వరుణ్ తేజ్ని. మొత్తానికి ఒక విధంగా ఒక కోల్డ్ వారు, మెగా కాంపౌండ్ ఒక కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది అన్నట్టుగా ఉంది. అది కూడా కొంత నెగిటివ్ స్ప్రెడ్ చేయడం కారణం. కానీ సినిమాలో దమ్ము ఉండాలి కదా, ట్రోలర్స్ని మనం అనుకోవడానికి కూడా లేదు. సినిమాలో దమ్ము ఉంటే ఆటోమేటిక్గా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చిన్న హీరో సినిమాను కూడా భారీగా పట్టం కట్టి వాళ్ళు చేస్తున్నారు. మరి మట్కారికి ఏం చేస్తారనేది మనం చెప్పలేము, ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే సాయంత్రానికి కానీ కలెక్షన్స్ పరంగా చూసుకున్నా కానీ ఇది సాయంత్రానికి కానీ పూర్తి టాక్ అయితే రాదు. అయితే గతంలో చూస్తే మనకు హర్షద్ మెహతా సంబంధించిన స్టోరీ కావచ్చు, ఇట్లాంటి స్కామ్ల గురించి చాలా చూసాం. సో ఇది కూడా అదే కోలోకి వస్తుందో సినిమా అంటే ఏం చెప్తారు? అట్లాంటిది ఇప్పుడు ఇది కూడా మట్కా జూదం అంతే. అంటే ఇది మరి జూదం అంటే ఏ తరహా జూదము, ఎలాగేంటి సినిమా చూసే వాళ్ళకి మనం వదిలేయటం బెటర్. కథాపరంగా మనం చూస్తే అసలు సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళరు, అందుకని చెప్పి కథ చెప్పట్లా. సో మొత్తానికి స్క్రీన్ ప్లే కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు ఎలా ఉన్నాయంటే ఏం చూసినా ట్రోల్ చేసే విధంగానే ఉన్నాయండి సినిమా. ఎందుకంటే ఇవాళ 2 సినిమాలు రిలీజ్ అయినాయి, 2 సినిమాల్లో కూడా అదే పరిస్థితి. వస్తేనే ఒకేసారి హిట్లు వస్తున్నాయి, లేకపోతే ఒకేసారి ఫ్లాప్లు వస్తున్నాయి అన్నట్టుగా చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే కంగువాని చూసి చాలామంది భయపడి ఇవాళ రిలీజ్ చేయడానికి భయపడ్డారు, తగ్గారు. అందుకని చాలా సినిమాలు 5 సినిమాలు వచ్చే వారాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాం. అలాంటిది ధైర్యం చేసి కంగువతో పోటీగా దింపారు వీళ్ళు. కంగువలో విషయం లేకపోయినా మన గట్టెక్కేతం అనుకున్నారు. కానీ కంగువ చూసిన వాళ్ళు, కంగు తిన్న వాళ్ళు కూడా దీన్ని చూసి మరింత కంగు తింటున్నారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఈ 2 సినిమాలో
దొంది అంటారు కదా, ఆ తరహాలోనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటంటే ఏం చెప్తారు? అసలు ప్లస్లుగా చెప్పుకోవడానికి ఒక విధంగా చెప్పాలంటే కరుణ్ కుమార్ మంచి డైరెక్టరే చెప్పాలంటే. డైరెక్టర్గా చూసుకుంటే అతను గతంలో కూడా ఆ నటుడిగా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. మరి ఎందువల్ల ఇలాంటి కథాంశాన్ని ఎంచుకున్నారు, ఒకవేళ హీరో దీనికి మైనస్సా అంటే మనం దీనికి సమాధానం చెప్పలేము కూడా. ఎందుకంటే జనాల నాడి పట్టుకుని సినిమాలు తీయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ. ఒక మాదిరిగా ఉంటే థియేటర్కి జనం వెళ్ళట్లా. అలా వెళ్ళలేదని చెప్పి 300 కోట్లు ఖర్చు పెడితేనేమో 30 కోట్లు కూడా రాని పరిస్థితి వస్తుంది. చాలా రిస్క్. ఇది ఒకటే చెప్పాలి, ఇదే పెద్ద మట్క. సినిమా తీయటమే ఒక పెద్ద మట్క. సో మొత్తానికి సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? మట్కాకి అయితే నేను ఇచ్చే రేటింగు కంగువాకి 2 ఇచ్చాం కాబట్టి వీళ్ళు ఫెయిల్ అవుతారు కాబట్టి వీళ్ళకి కూడా 2 ఇచ్చేద్దాం. 5కి 2. సో చూద్దాం సార్, మొత్తానికి కంగు కూడా ఎలా అయితే కంగు తినిందో అదే విధంగా మట్క దానికన్నా ఎక్కువ కంగు తినేలా చేసిందని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.